మంచి రోజులు చూడాలంటే, మన భవిష్యత్ బాగుండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనకి మంచి రోజులు వస్తాయి? ఏం చేస్తే మనకు భవిష్యత్ బాగుంటుంది? మా భవిష్యత్ బాగుండాలి అని ప్రతి మనిషి కలలు కంటుంటాడు. అంటే ఉద్యోగం సంపాదిస్తే మాకు మంచి రోజులు వస్తాయి, మా భవిష్యత్ బాగుంటుంది. లేకుంటే ఆస్తి అంతస్తులుంటే మా భవిష్యత్ బాగుంటుంది, మంచి రోజులు వస్తాయి అనే ఆలోచనలో మనుషులు ఉంటారు. కానీ లేఖనం ఏం సెలవిచ్చింది అంటే, భవిష్యత్ బాగుండాలంటే, మనకి మంచి రోజులు రావాలంటే ఏం చేయాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, మంచి దినములు చూడగోరువాడు. అంటే భవిష్యత్తులో నీకు మంచి రోజులు రావాలంటే, నీ భవిష్యత్ బాగుండాలంటే జీవాన్ని ప్రేమించాలి. అంటే జీవాన్ని ప్రేమించేవాడికి భవిష్యత్తు ఉంది, కానీ లోకాన్ని ప్రేమించేవాడికి భవిష్యత్తు లేదు. అంటే మన భవిష్యత్తు బాగుండాలంటే మనం లోకాన్ని ప్రేమించకూడదు. లోకాన్ని ప్రేమిస్తే, లోకంలో ఉన్నవాటిని ప్రేమిస్తే మనకి భవిష్యత్తులో మంచి రోజులు రావు. మరి మంచి రోజులు రావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనకు మంచి రోజులు వస్తాయి అంటే, జీవమును ప్రేమించి. జీవం వేరు, ప్రాణం వేరు. అంటే ప్రాణము శరీరానికి సంబంధించింది, జీవము ఆత్మకు సంబంధించింది. అంటే శరీరాన్ని ప్రేమించడం కాదు, అంటే శరీరాన్ని ప్రేమించేవాడికి మంచి రోజులు ఉండవు, లోకాన్ని ప్రేమించేవాడికి మంచి రోజులు ఉండవు. మరి దేన్ని ప్రేమించేవాడికి మంచి రోజులు ఉంటాయి అంటే, జీవాన్ని ప్రేమించేవాడికి మంచి రోజులు ఉంటాయి.